తెలుగువారు జంతువులను పూజించటం భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఎందుకంటే సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతారు. అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు, ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాం. అందుకే తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు నాగుల చవితి పండుగ నిర్వహించుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఇక వేదాల్లో నాగపూజ ప్రస్తావన ఉంది. దేశంలో హిందువులు, జైనులు, బౌద్ధులు సర్పాన్ని నాగదేవతగా పూజిస్తారు. ఇక ఈ పండుగ రోజున ఊరిలోని దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ దీనికొక సైంటిఫిక్ రీజన్ తాజాగా బయటపడింది. ఇది భక్తులను కుదిపేస్తోంది. మగపాములు అమావాస్య తరువాత తమ శరీరం నుండి సువాసనను తెలియజేసే ఫెరోమోన్స్ అనే రసాయనాన్ని పర్యావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ వాసన ఆడపామును ఆకర్షిస్తుంది. దీంతో మగపాములు ఎక్కడ ఉన్నా ఆడపాములు వాటి వద్దకొచ్చి కలయిక చేస్తాయి. అలా జరగకుండా ఉండడం కోసం పుట్టలో గుడ్లు, పాలు పోస్తారు. ఈ వాసన కారణంగా మగపాము, ఆడపాము కలవడం జరగదు. మరి ఎందుకిలా చేయడం అంటే, ఈ మాసంలో పొలం పనులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ పంట వేస్తారు. మనకు తెలిసి పొలాల్లో పాములు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అవి కాటేసి చనిపోయిన రైతులు చాలా మందున్నారు. అందుకే అలాంటి విషసర్పాల నుంచి ప్రాణహాని కలగకుండా ఉండేందుకు, వారి వద్దకు ఎలాంటి పాములు రాకుండా ఉండేందుకు ఇలా పుట్ట మొత్తం గుడ్లు, పాలతో నింపుతారు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే కొన్ని నమ్మకాలను పెద్దలేనాడో ఏర్పరిచారు.